Good morning students. In today's class we will continue with our last topic, that is the life cycles of different algal members or life cycles of different plant kingdoms. ఒక్కొక్క plant కి ఒక్కొక్క రకమైన different life cycles ఉంటాయి. So about that all we will discuss in this class. So as far as now we are in this unit called plant kingdom. సో ఇప్పటివరకు ఈ ప్లాంట్ కింగ్డమ్లో ఎలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి, లైక్ ఆ ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఆ ప్లాంట్లో సెల్స్ ఉంటాయి, ప్లాంట్ సెల్స్ ఉంటాయి, అంటే ఆ లీవ్ సెల్స్ అయి ఉండొచ్చు, స్టెమ్లో ఉన్న సెల్స్ అయి ఉండొచ్చు, ఏ సెల్స్ అయినా ఆ సెల్స్ అనేటువంటివి ఎలాంటి టైప్ ఆఫ్ సెల్స్, ఆ ప్లాంట్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఇస్తుంది, అండ్ ఆ ప్లాంట్లో starting from a root system, like how far being the water and mineral salts ఇవన్నీ కూడా ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. Based upon all that, we have classified this plant kingdom into two types: cryptogamy as well as phanerogamy. As well as phanerogamy. So these are the two divisions that comes under this plant kingdoms. This is only in regard to the plant kingdom. See, there are different plants. For suppose algal members are there. That algal also some type of a plant. There are gymnosperms. కొన్ని ప్లాంట్స్ అనేటువంటి ఫ్లవర్స్ని ఇస్తాయి, కొన్ని ఫ్లవర్స్ని ఇవ్వవు. కొన్ని ప్లాంట్స్కి లీవ్స్ అనేటివి చాలా పెద్దగా ఉంటాయి, కొన్నిటికేమో ఉండవు. సో అలా బేస్డ్ ఆన్ సచ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లాంట్ కింగ్డమ్ హ్యాస్ బీన్ కేటగరైజ్డ్ ఇంటూ టూ టైప్స్, దట్ ఈస్ క్రిప్టోగామీ యాజ్ వెల్ యాజ్ ద ఫెనెరోగామీ. సో ఇందులో ఏమవుతుంది, క్రిప్టోగామీకి వచ్చేసరికి క్రిప్టోగామీ అన్ని స్ట్రక్చర్స్లో ఏవైతే ఫ్లవర్స్కి ఏవైతే చెట్లకి పువ్వులు అనేటువంటివి ఉండవో ఆ చెట్లన్నీ కూడా క్రిప్టోగామీ కిందికి వస్తాయి. లైక్ ద ప్లాంట్స్ విచ్ డు నాట్ బేర్ ఎనీ ఫ్లవర్స్. The plants which do not bear any flowers are called as cryptogams. This kingdom is also called as a cryptogamy as well as non-flowering kingdom అని కూడా అనొచ్చు. Non-flowering kingdom. And coming to this phanerogamy are the plants which are bearing flowers. అంటే ఆ ఫెనెరోగామీ యొక్క ప్లాంట్స్లో మనకి ఫ్లవర్స్ అనేటువంటివి ఉంటాయి. ఏవైతే చెట్లు ఏవైతే ఉన్నాయో వేటికైతే పువ్వులు ఉంటాయో అవన్నీ కూడా ఈ ఫెనెరోగామ్స్ కిందకి వస్తూ ఉంటాయి. అంటే పువ్వులు ఉన్నాయి ఈజ్ నథింగ్ బట్ దే హ్యావ్ సమ్ సెక్స్ ఆర్గన్స్. మేల్ సెక్స్ ఆర్గన్ ఉంటుంది, ఫీమేల్ సెక్స్ ఆర్గన్ ఉంటుంది. అంటే ఆ పువ్వులో రెండు ఉంటాయి, ఒకటి మేల్ గ్యామెట్, ఇంకొకటి ఫీమేల్ గ్యామెట్ అనేది ఉంటుంది. ఎందుకు, ఆ ప్లాంట్ అనేది ఫర్దర్గా డెవలప్ అవ్వడానికి. అదే ఈ ప్లాంట్స్కి వచ్చేసి ఇవి నాన్ ఫ్లవరింగ్ అయినప్పటికీ ఇందులో మేల్ ఫీమేల్ అని అలా క్యారెక్టరైజేషన్ ఏమి ఉండదు. ఇందులో ఏమవుతుంది, సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీడ్స్ని సో చేసినప్పుడు ఆ ప్లాంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ పార్ట్ని మళ్ళీ పెట్టినప్పుడు కొత్త ఇండివిజువల్ అనేది వస్తుంది, అంటే కొత్త ప్లాంట్ అనేది వస్తుంది. ఇందులో మేల్ ఫీమేల్ గ్యామెట్ రెండు ఫ్యూజ్ అయినప్పుడు ఫర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగి అలా కొత్త ప్లాంట్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇందులోకి వచ్చేసరికి డైరెక్ట్ సీడ్ని సో చేయడం కానీ, ఈ ప్లాంట్ యొక్క స్టెమ్ని కట్ చేసి మళ్ళీ వెళ్ళి నాటడం కానీ, ఇంకా ఈ రూట్స్ ద్వారా మళ్ళీ వెళ్ళి చెట్టు పెట్టడం కానీ, ఇలాంటివన్నీ కూడా దీని కిందికి వస్తాయి. అంటే రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఫ్లవరింగ్ ప్లాంట్స్లో నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. Now these cryptogamies are further divided into three types: thalophytes, bryophytes and pteridophytes. Thalophytic structures, bryophytic structures as well as pteridophytic structures. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఇవన్నీ కూడా థాలోఫైట్స్ అన్నీ కూడా ఒక రకమైన చెట్లు, ఈ బ్రయోఫైట్స్ అన్నీ కూడా ఇంకొక రకం, టెరిడోఫైట్స్ కూడా సేమ్. దీస్ ఆర్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎ ప్లాంట్స్ దట్ ఆర్ గ్రూప్డ్ అండర్ దిస్ నాన్ ఫ్లవరింగ్ కింగ్డమ్. అంటే ఈ త్రీ క్లాసెస్ ప్లాంట్స్కి ఫ్లవర్స్ అనేటువంటివి ఉండవు. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అబౌట్ ద
discussion in the previous classes. Just to brief out, I am explaining this. So under this Thallophyta, the main organisms or the main plant organisms that comes under this Thallophyta are algae as well as algal members. Algae are also called as algal members. ఈ algal members ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా Thallophyta కిందకి వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ ఇన్ అ వాటర్, మనకి మెరైన్గా కానీ ఎక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ ఉంటాయో అక్కడ మనకి చిన్న చిన్న చెట్లు లాగా అలాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సీస్ కానీ ఓషన్స్ అయి ఉండొచ్చు, అక్కడ అలాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి ఆ వాటర్లో. మేబీ ఇట్ ఈస్ ద ఫ్రెష్ వాటర్, అవి ఫ్రెష్ వాటర్ అయినా అయి ఉండొచ్చు, లేక మెరైన్ వాటర్ అయినా అయి ఉండొచ్చు. మెరైన్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ అ సాల్ట్ కంటెంట్ వాటర్, అంటే సీ వాటర్, సముద్రం వాటర్ అన్నింటినీ కూడా మెరైన్ వాటర్ అంటాం. ఫ్రెష్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ రివర్స్లో, లేక్స్లో మనకి ఏదైతే ఫ్రెష్ వాటర్ వస్తుందో దాన్ని ఫ్రెష్ వాటర్ అంటాం. సో ఇందులో ఏమవుతుంది, ఆల్గల్ మెంబర్స్ అన్నీ కూడా అందులో సర్వైవ్ అవుతూ ఉంటాయి. దేంట్లో అండ్ ఓన్లీ అండ్ వాటర్ ఇస్ కండిషన్స్, వాటర్ కండిషన్స్లో ఇవి సర్వైవ్ అవుతాయి. ఈ ఆల్గల్ మెంబర్స్కి వచ్చేసరికి మళ్ళీ మనకు 3 సబ్ క్లాసెస్ ఉన్నాయి దీంట్లో. వన్ ఈజ్ ద ఫియోఫైసీ, Rhodophyceae as well as Chlorophyceae. These algal members are again further subdivided into 3 subclasses that are called as Phaeophyceae, Rhodophyceae as well as Chlorophyceae. And algal members లోనే ఇంకా చాలా రకమైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఆ ప్లాంట్స్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి, ఫియోఫైసీ. ఫియోఫైసీ అంటే ఏదైతే ఆల్గల్ మెంబర్, ఏదైతే ఒక ప్లాంట్ యొక్క పిగ్మెంట్ అనేది బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు ఆ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ ఫియోఫైసీ కిందకి వస్తాయి. అండ్ కమింగ్ టు దిస్ రొడోఫైసీకి వచ్చేసరికి ఏదైతే ఆల్గల్ ప్లాంట్ యొక్క లోపల సెల్ స్ట్రక్చర్ లోపల ఉన్న పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ పిగ్మెంట్ రెడ్ కలర్ ఉన్నప్పుడు, రెడ్ కలర్ ఈజ్ నథింగ్ బట్ ద పిగ్మెంట్ ఈజ్ ఫైకోఎరిథ్రిన్. ఫైకోఎరిథ్రిన్ అనే పిగ్మెంట్ ఇందులో ఉన్నప్పుడు అది రెడ్ ఆల్గా అని అంటున్నాం. సో దిస్ విల్ ఎగ్జిబిట్ అ రెడ్ కలర్. క్లోరోఫైసీ వచ్చేసరికి క్లోరోఫిల్ పిగ్మెంట్ అనేది ఉండాలి. ఇట్ అపియర్స్ గ్రీన్ ఇన్ కలర్ అండ్ దిస్ ఈస్ కామన్లీ కాల్డ్ as a green alga. సో ఫియోఫైసీ ఏంటి, ఇట్ ఎగ్జిబిట్స్ బ్రౌన్ కలర్ అపాన్ పిగ్మెంటేషన్ కాబట్టి దీన్ని మనం బ్రౌన్ ఆల్గే అని అంటున్నాం. అండ్ కమింగ్ టు దిస్ రొడోఫైసీ, ఇట్ ఎగ్జిబిట్స్ రెడ్ కలర్ అపాన్ పిగ్మెంటేషన్ కాబట్టి దీన్ని మనం రెడ్ alga అని అంటున్నాం. And coming to this Chlorophyceae, it exhibits a green color upon the pigmentation called chlorophyll. That's why we are calling this chlorophyll or Chlorophyceae members as green algae or green algal members. ఇంకొకటి Cyanophyceae అని కూడా ఇంకొక గ్రూప్ ఉంటుంది. ఇన్ దిస్ Cyanophyceae, రిమెంబర్ ఎక్కడైనా మీకు cyano ఈ వర్డ్ వచ్చినప్పుడు మాత్రం that indicates a blue green color, a combination of blue as well as green color. So blue green algal members ఏవైతే ఉన్నాయో, blue green algal plants ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ సయానోబాక్టీరియా కిందకి వస్తాయి. ఎగ్జాంపుల్ అనాబినా ఇంకా నాస్టాక్ అనే 2 చెట్లు కూడా బ్లూ గ్రీన్ algal members కిందకి వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ Thallophytes. And coming to these bryophytes, these bryophytes are considered to be an amphibians of plant kingdom అని చెప్పారు. Why these bryophytes? ఎందుకు వీటిని మనం amphibians అని అంటున్నాం? Because నార్మల్గా మనకి animal kingdom లో this is all in case of only a plant kingdom, because we are dealing only with the study of plants. But in case of animal kingdom, amphibians అంటే ఏవైతే moist conditions లో ఉండడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటాయో వాటి బాడీ స్ట్రక్చర్స్కి, అలాంటి వాటిని యాంఫిబియన్స్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాగ్ ఆల్వేస్ లవ్ టు లీవ్ ఆన్ ద మాయిస్ట్ కండిషన్స్, షేడీ ప్లేసెస్లో ఉంటుంది. ఎక్కువ మట్టుకు తడి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఫ్రాగ్ ఉండడానికి ఇష్టపడుతుంది. సో దట్ అంటే దాని బాడీ యొక్క స్ట్రక్చర్, దాని నేచర్ అలాంటిది. సో బికాస్ ఆఫ్ that type of organisms are called as amphibians of plant kingdom. సో ఇన్ ద సిమిలర్ వే ఈ బ్రయోఫైట్స్ అనే ప్లాంట్స్ అన్నీ కూడా మాయిస్ట్ షేడీ కండిషన్స్లో మాత్రమే ఉంటాయి. అంటే అలాంటి వాటిలలో మాత్రమే ఇవి సర్వైవ్ అవుతూ ఉంటాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ and these bryophytes are further divided into
త్రీ టైప్స్, లివర్ వాట్స్, హార్న్ వాట్స్, ఇంకా మాసెస్ అని త్రీ టైప్స్గా అవి డివైడ్ అయ్యి ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, దట్ ఈస్ ద టెరిడోఫైట్స్. దీస్ టెరిడోఫైట్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి వాస్కులార్ క్రిప్టోగ్యామ్స్. ఈ టెరిడోఫైట్స్ అన్ని కూడా మనం వాస్కులార్ క్రిప్టోగ్యామ్స్ అని అంటున్నాం. Why we are calling these pteridophytes as vascular cryptogams? Because these pteridophytes consists of a xylem as well as a phloem tissue. Pteridophytes లో మనకి xylem ఇంకా phloem tissue అనేది ఉండడం వల్ల మనం వీటిని vascular cryptogams అని అంటున్నాం. మిగతా అంతా సేమ్. And this pteridophyta is again classified into three types, that is Pteridopsida, Nitopsida. ఇలా ఒక త్రీ టైప్స్ ఉన్నాయి, Stephanopsida ఇలా. So that pteridophytes is again classified into three types. Now this is all in case of a non-flowering plants. Now when we are going with this flowering plants, this phanerogamy is further divided into a spermatophyta. Further divided into a small division called as spermatophyta. Spermatophyta ante the sperma means seed, phyta means plant. Sperma means seed and coming to phyta it is a plant. So indulo emoutundi, there will be a two types of plants which are involved in this, angiosperms and gymnosperms. Angiosperms ఇంకా gymnosperms అనేవి రెండు టైప్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి ఇందులో. Gymnosperms are considered to be a naked seeded plants. అంటే ఆ సీడ్స్ అన్ని, ఆ సీడ్లో ఉన్న ఒక ఓవ్యూల్స్ అన్నీ కూడా మనకి విజిబుల్ ఉంటాయి, అంటే మనకు కనిపిస్తాయి, మన కళ్ళతో మనం చూడొచ్చు. అలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా జిమ్నోస్పర్మ్స్ కిందకి వస్తాయి. అండ్ కమింగ్ టు యాంజియోస్పర్మ్స్, దీస్ ఆర్ ద ప్లాంట్స్ విచ్ ఈజ్ హ్యావింగ్ అ ఓవరీ. ఓవరీ అనేది యాంజియోస్పర్మిక్ ప్లాంట్స్లో ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ లైఫ్ సైకిల్, రెండిట్లో కూడా haplodiploidic life cycle with heteromorphic alternations of generation అనేది చూపిస్తుంది. అంటే ఈ రెండు డివిజన్ల కిందకి ఏవైతే ప్లాంట్స్ వస్తాయో ఆ ప్లాంట్స్ అన్నిటి కూడా వాటి లైఫ్ సైకిల్ అనేది haplodiploidic లైఫ్ సైకిల్ ఉంటుంది. దే విల్ ఆల్టర్ దర్ జనరేషన్స్. అంటే ఒక జనరేషన్లో ఉన్న స్టేట్, ఏ స్టేట్లో అయితే ఆ ఆర్గానిజం ఆర్ ఆ ప్లాంట్ ఉందో అది ఇంకో జనరేషన్కి వచ్చేసరికి ఇంకొక స్టేట్కి మారిపోతుంది. ఆల్టరింగ్ ఈజ్ నథింగ్ బట్ ద చేంజ్. చేంజ్ ఇన్ ద జనరేషన్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఆల్టరింగ్. సో అలా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ దిస్ కేస్ ఆఫ్ దిస్ యాంజియోస్పర్మిక్ యాజ్ వెల్ యాజ్ ద జిమ్నోస్పర్మిక్ ప్లాంట్. సో దిస్ యాంజియోస్పర్మ్ ఈస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ two types, dicots, monocots. Dicots are nothing but having a two cotyledons. దాని యొక్క స్ట్రక్చర్లో దాని యొక్క సీడ్కి టూ కాటిలిడన్స్ ఉంటాయి. మోనోకాట్స్కి వచ్చేసరికి సింగిల్ కాటిలిడన్ మాత్రమే ఉంటుంది. సో దిస్ ఈస్ అన్ ఓవరాల్ వ్యూ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్. మీకు ప్లాంట్ కింగ్డమ్ అని గుర్తు రాగా, ఆర్ వెన్ ఎవర్ యూ గెట్ అన్ ఎస్సే టు write about the plant kingdom, define a plant kingdom and write, explain in detail about the bryophytes అని అడిగాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? డిఫైన్ ద ప్లాంట్ కింగ్డమ్ అంటే ఫస్ట్ ప్లాంట్ కింగ్డమ్ అంటే ఏంటి, అందులో ఎలాంటి ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఇన్వాల్వ్ అయ్యాయి. నెక్స్ట్ యూ నీడ్ టు రైట్ దిస్ హోల్ టేబుల్. వాట్ కమ్స్ అండర్ వాట్? క్రిప్టోగామే, ఫెనరోగామే, ఇంకా ఇవన్నీ థాలోఫైట్స్, బ్రైయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్, ఇవన్నిటినీ కూడా డిఫరెంట్ క్లాసెస్ విధానంలో మనం రాయాలి ఫస్ట్. దెన్ ఇఫ్ the question is about like write some silent features about the bryophytes అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? బ్రయోఫైట్స్ గురించి మాత్రమే రాయాలి. బ్రయోఫైట్స్ ఏంటివి? ఇవి దేని కిందకి వస్తున్నాయి? క్రిప్టోగామే కిందకి వస్తున్నాయి. అవి ఫ్లవరింగా, నాన్ ఫ్లవరింగా? నాన్ ఫ్లవరింగ్. వాటి యొక్క సెల్ స్ట్రక్చర్ ఏంటి? యూకారియోటికా, ప్రోకారియోటికా? సెల్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి? సెల్ వాల్ దేంతో మేడప్ అయ్యింది? ఇంకా ఆ బ్రయోఫైట్స్లో ఉన్న రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ ఏంటి? అందులో ఉన్న పిగ్మెంట్స్ అనేటివి ఏంటివి? ఇంకొకటి నెక్స్ట్ థింగ్ యూ నీడ్ టు రైట్ అబౌట్ ద డిఫరెంట్ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ ఆర్ రీప్రొడక్టివ్ పార్ట్స్. వెజిటేటివ్ రీప్రొడక్షన్ జరుగుతుందా, అందులో ఎలాంటి టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది అనేది యూ నీడ్ టు mention. So this is all in case of when you get an essay.
See, whenever you get an essay from this chapter, especially from the plant kingdom, you need to write specifically about మీకు essay bryophytes గురించి అడిగినా, pteridophytes గురించి అడిగినా, gymnosperms కానీ అని దేని గురించి అడిగినా కూడా ఇంట్రొడక్షన్ అనేది చాలా నెసెసరీ. యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ హోల్ చార్ట్, దెన్ యూ నీడ్ టు స్టార్ట్ రైటింగ్ యువర్ క్వశ్చన్ ఆస్క్డ్. సో అలా రాసినప్పుడు మాత్రమే మనకి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ మార్క్స్, గుడ్ మార్క్స్. ఎవాల్యుయేషన్కి అలాంటి పాయింట్స్ అన్నీ కూడా చాలా important. So in this case, this is all in case of this whole plant kingdom. Now we will discuss in detail about the life cycle. అసలు ఈ ప్లాంట్ కింగ్డమ్లో మనకి లైఫ్ సైకిల్ అనేది ఎలా జరుగుతుంది? లైఫ్ సైకిల్ అంటే ఏంటి? వాట్ ఈస్ అవర్ లైఫ్ సైకిల్? హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ద ఎండింగ్. అది మన లైఫ్ సైకిల్ ఏం కాదు. మార్నింగ్ లేవడం, డూయింగ్ అవర్ డైలీ హ్యాబిట్స్ అండ్ మనం తినడం, పడుకోవడం, దిస్ ఈస్ అ రొటీన్ లైఫ్ విచ్ వీ హ్యావ్. But when comes to life cycle, starting from our point where we have been started our life, మళ్ళీ వచ్చేది సైక్లిక్ ఈవెంట్లో వచ్చి అక్కడికే చేరుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లైఫ్ సైకిల్. ఇన్ కేస్ ఆఫ్ ఎ ప్లాంట్ని తీసుకోండి. ప్లాంట్ అనేది ఒక సీడ్ స్టేజ్లో ఉన్నప్పుడు డెవలప్ అవుతుంది. సో ద ప్లాంట్ డెవలప్స్ వెన్ ఇట్ ఈస్ అండర్ అ స్టేజ్ ఆఫ్ ఎ సీడ్. అది సీడ్ స్టేజ్లో ఉన్నప్పుడు డెవలప్ అయిన తర్వాత అది సీడ్ నుండి మెల్లిమెల్లిగా ఒక స్టెమ్ వేస్తుంది. స్టెమ్ తర్వాత ఆ సీడ్స్ నుండి స్టెమ్ ఒరిజినేట్ అయ్యాక కింద రూట్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఆ స్టెమ్ నుండి చిన్న చిన్న బ్రాంచెస్ వస్తాయి. ఆ బ్రాంచెస్ నుండి స్టార్టింగ్లో మనకి కొన్ని యంగ్ లీవ్స్ వస్తాయి. తర్వాత అలా అలా వెన్ వీఆర్ యాడింగ్ సమ్ వాటర్, మినరల్స్ దానికి యాడ్ చేసినప్పుడు దట్ ప్లాంట్ విల్ గ్రో అండ్ అండర్గో సమ్ డెవలప్మెంట్. ఆ ప్లాంట్ అనేది గ్రో అయ్యి ఇట్ విల్ అండర్గో డెవలప్మెంట్. అది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ప్లాంట్ బీయింగ్ డెవలప్డ్, ఆ ప్లాంట్ అనేది డెవలప్ అయ్యాక దట్ ప్లాంట్ ఆల్సో బేర్ సమ్ సార్ట్ ఆఫ్ సీడ్స్, ఫ్లవర్స్. ఆ ప్లాంట్కి మళ్ళీ ఏమవుతాయి? సీడ్స్ ఉంటాయి, ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ నుండి మళ్ళీ సీడ్స్ వస్తాయి, విత్తనాలు వస్తాయి. సో స్టార్టింగ్ ఆ ప్లాంట్ అనేది ఒక సీడ్ నుండే డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఎండుకు వచ్చేసరికి అగైన్ ఆ సీడే వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ లైఫ్ సైకిల్. The cyclic event or the cyclic events that are occurring in our life are called as a life cycle. So in case of this life cycle of plants and alternations of generations. So in case of this life cycle of plants and alternations of generations, actually the life cycle is different as the sequence of events. Sequence అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అలా జరిగినప్పుడు the sequence of events involving growth and development in a sexually reproducing organisms. ఏమన్నాను? The sequence of events occurring in growth and development in organisms which undergo sexual reproduction, organisms with morphological and cytological changes starting from one individual until the new generation is formed based on that similar organism is called as a life cycle of plants. So life cycle of plants ante enti? The sequence of events involving growth and development of organisms which undergo sexual reproduction and be similar in morphological and cytological and will further develop into a new individual. Further గా అవి ఉన్నదనేదంతా కూడా మళ్ళీ న్యూ ఇండివిజువల్ గా డెవలప్ అవుతుంది, similar to the parent or similar to the organism which is being undergoing growth and development. So that is called as a life cycle. So in this life cycle mainly consists of a two stages. Life cycle lo manaki two stages untayi. One occurs by an haploid gametophyte, and second one, this life cycle of plants can occur by a diploid
gametophyte, haploid gametophyte as well as diploid gametophyte. ఈ haploid gamete అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే when an organism undergo reproduction by gametes sexually. సెక్షువల్గా రీప్రొడక్షన్ ఇందులో జరిగింది అనుకోండి, దాన్ని మనం అప్పుడు అది హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు దిస్ ఇందులో ఏమవుతుంది, అసెక్షువల్ రీప్రొడక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో ఒక గ్యామెట్స్లో అప్పుడు మనకి డిప్లాయిడ్ గ్యామెటోఫైట్ అనేది వస్తుంది. సో ఇన్ ఆర్డర్ దట్ లైఫ్ సైకిల్ టు గెట్ అకర్ దెర్ విల్ బి a two parts, that is a haploid gametophyte as well as a diploid gametophyte. So it involves sexual reproduction and it involves an asexual reproduction. So the gamete produced by the haploid gametophyte. So ఈ haploid gametophyte నుండి మనకి gamete produce అవుతుంది. అంటే ఈ gamete ద్వారా gamete produces this haploid gametophyte and here spore produces this diploid sporophyte. So there are two kinds, one is an haploid gametophyte and the other one is a diploid sporophyte అని చెప్పాను. సో ఏమవుతుంది అంటే మనకి హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ రావాలి అంటే గ్యామెట్స్ ఉండడం వల్ల సెక్షువల్ రిప్రొడక్షన్ అయితేనే మనకి హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్స్ వస్తాయని చెప్పాను. మరి సెక్షువల్ రిప్రొడక్షన్ జరగాలి అంటే అక్కడ రెండు గ్యామెట్స్ అనేటువంటివి ఉండాలి. ఏ గ్యామెట్స్ ఉండాలి? మేల్ గ్యామెట్ ఉండాలి, ఫీమేల్ గ్యామెట్ ఉండాలి. సో మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఒక ప్లాంట్లో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగిన ప్లాంట్ అన్నీ కూడా మనకి హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైటిక్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ కమింగ్ టు దిస్ స్పోర్, అసెక్షువల్ రిప్రొడక్షన్ లో ఏమవుతుంది, సింగిల్ గ్యామెట్ మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే ఏదైనా ఒకటే, మేల్ అయినా అయి ఉండొచ్చు, ఫీమేల్ అయినా అయి ఉండొచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, అలా ఏదైనా మేల్ అయినా ఫీమేల్ అయినా ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి రీప్రొడక్షన్లో, అప్పుడు మనకి స్పోర్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ స్పోర్స్ విల్ డెవలప్ ఇంటూ a diploid sporophyte. So remember these two important points. Gamete produces haploid gametophyte, spore produces diploid sporophyte. అందుకే we will call this as this is అంటే they act upon or they alternate upon one another, they change upon one another. This is called as an alternations of generation. అందుకే వీటిని మనం ఆల్టర్నేషన్స్ ఆఫ్ జనరేషన్స్ అని అంటున్నాం. అంటే వీటి లైఫ్ సైకిల్ మనం ఇలా చదువుతున్నాం. ఇలా దీస్ లైఫ్ సైకిల్ ఆఫ్ సర్టన్ ప్లాంట్స్ అండర్గో ఆల్టర్నేషన్స్ ఆఫ్ జనరేషన్. Why? Because here the gamete producing haploid gametophyte and spore producing diploid sporophyte, because they are changing in their reproductive structures. వాటి అవి reproductive structure లో ఆల్టర్ అవుతున్నాయి కాబట్టి that is called as an alternations of generation. సో నార్మల్ గా ఈ ఆల్గే అండ్ ఫంగిలో ఏమవుతుంది అంటే మియోసిస్ అనేది జరుగుతుంది. ఈ ఆల్గే అండ్ ఫంగల్ గ్రూప్స్ లో మియోసిస్ జరుగుతుంది. మియోసిస్ అనేది డిప్లాయిడ్ జైగోట్ లో ఫస్ట్ జరుగుతుంది. ఆ జైగోట్ అనేది తర్వాతకు వచ్చేసరికి కూడా అది డిప్లాయిడ్ స్టేజ్ లోనే ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ as జైగోట్ మియోసిస్. దాన్ని మనం జైగోట్ మియోసిస్ అంటున్నాం, అంటే డిప్లాయిడ్ ఇన్ స్టేట్. ఆ జైగోట్ అనేది ఫర్దర్ గా మియోటిక్ డివిజన్ అయిపోయిన తర్వాత అది 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ డిప్లాయిడ్ కాస్త హ్యాప్లాయిడ్ కి మారిపోతుంది. అందుకే ఆల్గల్ అండ్ ఫంగల్ మెంబర్స్ యొక్క లైఫ్ సైకిల్ అనేది హ్యాప్లాయిడిక్ లైఫ్ సైకిల్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. అది డిప్లాయిడ్ స్టేజ్ లోనే ఉండిపోయినప్పుడు మాత్రం దట్ విల్ ఎగ్జిబిట్ ఇంటూ an haploid as well as diploid state of organisms ని ఎగ్జిబిట్ చేస్తుంది. So that is in case of algae as well as fungi. Now we'll move on in case of bryophytes. Bryophytes లో we have 3 different types of succulents. Liverworts, hornworts, ఇంకా mosses. When I am saying introduction, ఇంతకు ముందే చెప్పాను. So in that
సో ఏమవుతుంది అంటే ఆ 3 క్లాసెస్లో మియోసిస్ అనేది స్పోర్ మదర్ సెల్స్ ద్వారా జరుగుతుంది. స్పోర్ మదర్ సెల్స్ అనేటువంటివి మియోసిస్ జరుపుకొని దట్ విల్ డెవలప్ ఇంటూ 4 మైక్రోస్పోర్స్ యాజ్ వెల్ యాజ్ మెగాస్పోర్స్. అంటే మేల్ స్పోర్స్ ఫీమేల్ స్పోర్స్ లాగా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ జిమ్నోస్పోర్మ్స్ యాంజియోస్పోర్మ్స్లో ఏమవుతుంది, పాలెన్ మదర్ సెల్ ఆర్ మైక్రోస్పోరిక్ మదర్ సెల్ సేమ్ మియోటిక్ డివిజన్ జరుపుకొని అది ఇలా డెవలప్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్, అంటే ఈ గెమెటోఫైటిక్ స్టేజ్ అనేది ఎంతవరకు అది గెమెటోఫైటిక్ స్టేజ్లో ఉంది, ఎంతవరకు ఆ ప్లాంట్ అనేది స్పోరోఫైటిక్ స్టేజ్లో ఉంది. గెమెటోఫైటిక్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేజ్ విచ్ ఈస్ డెవలప్డ్ డ్యూ టు ద gametes when undergone sexual reproduction. సెక్షువల్ రిప్రొడక్షన్ ఆ ప్లాంట్లో జరిగినప్పుడు ఆ గ్యామెట్స్ ఏదైతే గెమెటోఫైట్ని ప్రొడ్యూస్ చేస్తాయో అది ఎంతవరకు ఉంది అనే దాన్ని గెమెటోఫైట్స్ అని అంటున్నాం. స్పోరోఫైట్కి వచ్చేసరికి ఆ అసెక్షువల్ రిప్రొడక్షన్ జరిగినప్పుడు ఏవైతే ప్లాంట్స్ మనకి స్పోర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో వాటినంతా కూడా స్పోరోఫైటిక్ స్టేజ్ అని అంటున్నాం. సో ఇన్ దిస్ కేస్ అపాన్ దిస్ బేస్డ్ ఆన్ దిస్ డ్యూరేషన్ ద లైఫ్ సైకిల్ ఇన్ దిస్ ఈజ్ మెయిన్లీ ఆఫ్ 4 different types. లైఫ్ సైకిల్ అనేది మెయిన్గా మనకి 4 different typesలో ఉంది. ద ఫస్ట్ వన్ ఈజ్ ద haplontic life cycle. ఫస్ట్ వన్ ఏంటి, haplontic life cycle. సో ఇందులో ఏమవుతుంది, ఈ haplontic life cycle లో ఇన్ ద డామినెంట్ స్టేజ్ ద haploid gametophyte and the diploid sporophyte are represented by a single cell called diploid zygote. సో ఈ haplontic type లో ఏమవుతుంది, నార్మల్గా మనకంటే స్పీషీస్ ఆఫ్ నార్మల్గా ప్లాంట్ కింగ్డమ్కి వచ్చేసరికి చెప్తున్నాను, ఈ ఆల్గల్ మెంబర్స్ అయి ఉండొచ్చు, ఫంగీ మెంబర్స్ అన్ని కూడా దట్ విల్ అండర్గో దిస్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. ఇందులో ఏమవుతుంది, ద గ్యామెట్స్ ప్రొడ్యూస్డ్ బై ద ఆర్గానిజమ్స్. ఇందులో ఈ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్లో ఏవైతే ఆర్గానిజమ్స్ వస్తాయో ద గ్యామెట్ ప్రొడ్యూస్డ్ బై దెమ్ ఆర్ హ్యాప్లాయిడ్స్. ఆ యొక్క ఆర్గానిజం అనేది ఆ గ్యామెట్ని ప్రొడ్యూస్ చేస్తారు కదా, అది మేల్ అయి ఉండొచ్చు ఫీమేల్ అయి ఉండొచ్చు, అది మేల్ అయినా ఫీమేల్ అయినా అవి హ్యాప్లాయిడ్ నేచర్లో ఉంటాయి. ద గ్యామెట్స్ ప్రొడ్యూస్డ్ బై దెమ్ ఆర్ హ్యాప్లాయిడ్ అండ్ ఫ్యూజన్ ఆఫ్ దిస్ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ డిప్లాయిడ్ జైగోట్. సో మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ రెండు కూడా హ్యాప్లాయిడ్ స్టేజ్లో ఉంటాయి. ఈ రెండు ఫ్యూజ్ అయినప్పుడు మనకి డిప్లాయిడ్ జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ డిప్లాయిడ్ జైగోట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో దట్ డిప్లాయిడ్ జైగోట్ అండర్గోస్ మియోటిక్ డివిజన్. అందులో మియోటిక్ డివిజన్ జరుగుతుంది. మియోటిక్ డివిజన్ జరిగినప్పుడు ఆబ్వియస్గా అక్కడ ఏమవుతుంది, 4 డాటర్ సెల్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ 4 డాటర్ సెల్స్ని మనము మెగాస్పోర్స్ ఆర్ మెగ్జోస్పోర్స్ ఏదైనా అనొచ్చు, స్పోర్స్ అని అనొచ్చు. దట్ కెన్ బి మెగాస్పోర్, మైక్రోస్పోర్స్, ఏదైనా అంటే మేల్ స్పోర్స్ అయి ఉండొచ్చు, ఫీమేల్ స్పోర్స్ అయి ఉండొచ్చు. That undergo germination and again they will result in the formation of the same haploid cells, that is a gametophyte. So దీనికి examples I will draw this life cycle. See, first ఈ స్టేజ్ లో ఉంటాయి gametophytic stage లో. అంటే ఏంటి, the gametes are haploid in state in the starting. సో ఈ gametophyte ఏం చేస్తుంది, gametangia ని ప్రొడ్యూస్ చేస్తుంది. It develops into gametangia. This is also having an n number, అంటే ఇది కూడా haploid. ఈ gametangia ఏం చేస్తుంది, it will develop into a male gamete and a female gamete. ఈ మేల్ కూడా n స్టేజ్ లో, ఫీమేల్ కూడా n స్టేజ్ లోనే ఉంటుంది. This fusion of these both male as well as female gamete results in the formation of fertilization. సో ఏమవుతుంది, మనకి మేల్ గ్యామెట్ ఇంకా ఈ ఫీమేల్ గ్యామెట్ రెండు ఏవైతే ఈ గ్యామెటాంజియా ద్వారా డెవలప్ అవుతాయో అవి ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫర్టిలైజేషన్ అయ్యాక దిస్ విల్ డెవలప్ ఇంటూ ఎ డిప్లాయిడ్ జైగోట్. డిప్లాయిడ్ జైగోట్ అంటే 2n. ఇక్కడ వరకు n స్టేజ్లోనే ఉన్నాయి, హ్యాప్లాయిడ్ కండిషన్లోనే ఉంది. ఇక్కడ వచ్చేసరికి డిప్లాయిడ్ కండిషన్కి అయిపోయింది. ఎందుకు, జైగోట్ అనేది ఈ రెండు సెల్స్ ఫ్యూజ్ అయినప్పుడు ఫర్టిలైజేషన్ని జరిపించుకొని జైగోట్ ఫామ్ అయినప్పుడు ఆ జైగోట్ అనేది డిప్లాయిడ్ జైగోట్కి ఫామ్ అవుతుంది.
this zygote undergo meiosis. Meiosis division జరిగితే ఏమవ్వాలి 4 డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో దీని ద్వారా స్పోర్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. అవి మైక్రోస్పోర్స్ కావచ్చు, అంటే మేల్ స్పోర్స్ అయి ఉండొచ్చు, ఫీమేల్ స్పోర్స్ కూడా అయి ఉండొచ్చు. దిస్ స్పోర్స్ అగైన్ విల్ స్టార్ట్ జర్మినేషన్. ఈ స్పోర్స్ అన్ని కూడా జర్మినేట్ అవుతాయి. జర్మినేట్ అయ్యేటప్పటికి ఇవి మళ్ళీ హ్యాప్లాయిడ్ లోకి మారిపోతాయి. సో టోటల్గా ఫైనల్గా మళ్ళీ గెమెటోఫైట్ స్టేజ్కి వచ్చేస్తాయి. అప్పుడు ఆల్రెడీ అవి హ్యాప్లాయిడ్ స్టేజ్లోనే ఉన్నాయి కాబట్టి దిస్ లైఫ్ సైకిల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. అందుకే ఈ లైఫ్ సైకిల్ని మనం హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అని అంటున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మెయిన్గా ఆల్గే. ఇంకా ఐఎమ్ రైటింగ్ ఎగ్జాంపుల్ ఇన్ ద మిడిల్. ఆల్గే అండ్ ఫంగి. ఆల్గే ఇంకా ఫంగల్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో దట్ షో దిస్ టైప్ ఆఫ్ లైఫ్ సైకిల్. అండ్ కమింగ్ టు ఆల్గేకి వచ్చేసరికి వాల్వాక్స్, స్పైరోగైరా, యూలోథ్రిక్స్, ఈ 3 ప్లాంట్స్ లో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది జరుగుతుంది. ఈ ఫంగల్కి వచ్చేసరికి క్లామిడోమోనాస్, రైజోపస్. రైజోపస్ అనేది ఒక ఫంగీ మెంబర్. సో ఈ 2 ఫంగల్ మెంబర్స్ లో ఈ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది చూపిస్తుంది. సో దిస్ ఈస్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. నౌ వి విల్ మూవ్ ఆన్ టు ద డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు దిస్ డిప్లాంటిక్. Now we move on to the diplomatic life cycle. Diplomatic life cycle కి వచ్చేసరికి ఏమవుతుందంటే ద వెజిటేటివ్ థాలస్. ఇక్కడ వెజిటేటివ్ థాలస్ అనేది హ్యాప్లాయిడ్ స్టేజ్ లో ఉన్నప్పటికీ హియర్ ద వెజిటేటివ్ థాలస్ ఈస్ హ్యావింగ్ అ డిప్లాయిడ్ స్టేట్. రిడక్షన్ డివిజన్ అయిపోయి మళ్ళీ గ్యామెట్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. రిడక్షన్ డివిజన్ ఈజ్ నథింగ్ బట్ ద మియోసిస్. మియోసిస్ ని కూడా రిడక్షన్ డివిజన్ అని అంటాం బికాస్ విచ్ రెడ్యూస్ ద డిప్లాయిడ్ స్టేట్ ఇంటూ 4 డాటర్ సెల్స్ కాబట్టి. సో ఏమవుతుంది దిస్ రిడక్షన్ డివిజన్ ఆఫ్టర్ ద ఫ్యూజన్ ఆఫ్ ద జైగోట్స్ ద జైగోటిక్ సెల్ అనేది డిప్లాయిడ్ కి మారిపోతుంది విచ్ జర్మినేట్స్ డైరెక్ట్లీ టు ద డిప్లాయిడ్ ప్లాంట్. డైరెక్ట్ గా ఒక డిప్లాయిడ్ ప్లాంట్ నే ఇస్తుంది. సో ఇది డిప్లాయిడ్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది డిప్లాంటిక్ లైఫ్ సైకిల్లో ద వెజిటేటివ్ థాలస్ ఏదైతే ఉందో అదే ఫామ్ లో ఉండాలి, ఇందులో డిప్లాయిడ్ ఫామ్ లో ఉండాలి. సో డిప్లాయిడ్ ఫామ్ లో ఉండాలంటే మనకి ఏముంటుంది స్పోరోఫైట్ అనేది ఉంటుంది డిప్లాయిడ్ ఫామ్ లో. సో దిస్ స్పోరోఫైట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై అ స్పోర్ విచ్ ఈస్ షోయింగ్ ఆర్ హ్యావింగ్ అ డిప్లాయిడ్ స్పోరోఫైట్ అనేది ఉంటుంది. దిస్ స్పోరోఫైట్ విల్ బి డెవలప్డ్ ఇంటూ అ గ్యామెటాంజియా. గ్యామెటాంజియా అనేవి ప్రొడ్యూస్ అయితే అవి కూడా 2n స్టేజ్ లోనే ఉంటాయి. అవి కూడా డిప్లాయిడ్. తర్వాత ఏమవుతుంది రిడక్షన్ డివిజన్ అనేది జరగాలి. ఈ గ్యామెటాంజియా అనేది రిడక్షన్ డివిజన్ ద్వారా ఇట్ విల్ గివ్స్ రైజ్ టు అ మేల్ గ్యామెట్ యాజ్ వెల్ యాజ్ అ ఫీమేల్ గ్యామెట్. ఈ 2 గ్యామెట్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో దిస్ విల్ అండర్గో అ ఫర్టిలైజేషన్ ప్రాసెస్. ఫర్టిలైజేషన్ జరుగుతాయి. జరిగినప్పుడు ఏమవుతుంది ఆబ్వియస్ గా మనకి ఇదే ప్రొడ్యూస్ అవ్వాలి. మళ్ళీ ఏమవుతుంది జైగోట్ ప్రొడ్యూస్ అయిపోతుంది. జైగోట్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో అది 2n స్టేజ్ లోనే అంటే డిప్లాయిడ్ స్టేజ్ లోనే ఉంటుంది. అండ్ నౌ దిస్ జైగోట్ విల్ జర్మినేట్. ఇది జర్మినేషన్ అయ్యాక హ్యాప్లాయిడ్ సెల్ లో ఉన్న హ్యాప్లాయిడ్ సెల్ గా జర్మినేట్ అవుతుంది. కానీ దట్ విల్ డెవలప్ ఇంటూ అగైన్ డిప్లాయిడ్ స్పోరోఫైట్. మళ్ళీ అది డిప్లాయిడ్ ప్లాంట్ లాగానే డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ సమ్ ఆల్గల్ మెంబర్స్ లైక్ దీనికి కూడా ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్గే. అండ్ సమ్ స్పెషల్ టైప్ ఆఫ్ ఆల్గల్ మెంబర్స్ ఈస్ కాల్డ్ ఫ్యూకస్ సర్గాసమ్. ఈ 2 ఆల్గల్ మెంబర్స్ లో మనకి డిప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది చూపిస్తూ ఉంటుంది. So this is in case of diplomatic. Now we will move and we will discuss about the third one, that is the haplodiplomatic life cycle. Haplodiplomatic life cycle. So ఈ haplodiplomatic life cycle లో ఏమవుతుంది
both ఉన్నాయి ఏంటి haplodiplontic. So in this what happens actually means in haplodiplontic the dominant state ఏదైతే ఉందో ఆ dominant state అనేది haploid gametophyte అనేది dominant state లో ఉంటుంది, which is independent as well as a photosynthetic, alternating with a diploid sporophyte which is partial or completely partial on the gametangia. So ఈ haplodiplontic life cycle లో ఏమవుతుంది, so in this haplodiplontic life cycle, in this life cycle gametophytes are formed. Gametophytes ఏవైతే ఫామ్ అయ్యాయో అవన్నీ కూడా అసెక్షువల్ రిప్రొడక్షన్ ద్వారా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇది haplodiplontic కాబట్టి ఇందులో haploid gametophyte అనేది డామినెంట్ స్టేజ్ లో ఉంటుంది. దిస్ ఈజ్ షోయింగ్ అ డామినెంట్ స్టేజ్. అంటే డామినెంట్ అంటే ఇవటు మనదే నడుస్తుంది అంటే చూసారా, ఇంట్లో షీ ఈజ్ సో డామినెంట్ ఇన్ హర్ క్యారెక్టర్, అంటే తనదే నడవాలి. సో ఇన్ కేస్ ఆఫ్ దిస్ haplodiplontic లైఫ్ సైకిల్ haploid సెల్ ఈజ్ అ డామినెంట్. అంటే haploid gametophyte అనేది డామినెంట్ ఓవర్ వాట్, దిస్ ఈజ్ డామినెంట్ ఓవర్ diploid sporophyte. So this haploid gametophyte is dominant over the diploid sporophyte. Diploid sporophyte కి వచ్చేసరికి ఇది అనేది డామినెంట్ గా ఉండిపోతుంది. సో ఇన్ దిస్ కేస్ ఆఫ్ haplodiplontic లైఫ్ సైకిల్ లో నార్మల్ గా ఏమవుతుంది అంటే ద ఎగ్జాంపుల్ ఈజ్ bryophytes, as well as laminaria, ectocarpus, ఇవన్నీ కూడా algal members. This laminaria, ectocarpus, kelps, వీటి నార్మల్ గా kelps అంటున్నా, and these are considered to be an algal members. So this type of plants show haplodiplontic life cycle. Haplodiplontic life cycle లో haploid gametophyte అనేది డామినెంట్ స్టేట్ లో ఉంటుంది ఓవర్ ద diploid sporophyte. దీని లైఫ్ సైకిల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. gametophyte అనేది డామినెంట్ స్టేజ్ కదా. సో gametophyte మేల్ as well as female gametes ని ప్రొడ్యూస్ చేస్తుంది. దిస్ విల్ అండర్గో fertilization. Obviously fertilization జరిగింది అంటే we will be developing into a gametophyte అనేది haploid కాబట్టి అది మాత్రమే డామినెంట్ లో ఉంటుంది. So this gametophyte will develop into, gametophyte is produced by male and a female gamete. So ఆ gamete ద్వారా fertilization జరిపించుకొని this will develop into a zygote which is diploid in state. ఈ zygote అనేది మళ్ళీ sporophyte గా డెవలప్ అవుతుంది. Sporophyte గా డెవలప్ అవుతుంది in 12 stage. This sporophyte undergoes meiosis. This meiosis will produce spores. Spores అనేవి మళ్ళీ haploid cells కి మారిపోతాయి. మళ్ళీ జర్మినేషన్ జరిగేసి మళ్ళీ haploid cells ని ఇచ్చేస్తాయి. So this is all in case of this haplodiplontic life cycle. So in this type of haplodiplontic life cycle, actually what happens is ఇందులో gametophytic stage ఉంటుంది, sporophytic stage కూడా ఉంటుంది. బట్ gametophytic stage అనేది డామినెంట్ ఉంటుంది. సో ఏమైపోయింది, దిస్ gametophytic stage is dominant over here. అది డామినెంట్ అయినప్పటికీ that will give rise to a male gamete as well as female gamete. This male gamete when fuses with the female gamete, a process of fertilization అనేది జరుగుతుంది. So after this fertilization there will be a development of zygote, diploid zygote form అవుతుంది. ఈ diploid zygote ఏదైతే ఫామ్ అవుతుందో అది డైరెక్ట్ గా జర్మినేట్ అవ్వకుండా ఇది haplodiplontic కాబట్టి ఈ zygote అనేది మళ్ళీ sporophyte లాగా డెవలప్ అవుతుంది.
డిప్లాయిడ్ స్పోరోఫైట్ లాగా డెవలప్ అవుతుంది. ఈ డిప్లాయిడ్ స్పోరోఫైట్ అనేది మియోసిస్ ద్వారా హ్యాప్లాయిడ్ స్పోర్స్ ని ఇస్తుంది. హ్యాప్లాయిడ్ spores. These spores upon germination again give rise to a gametophyte. Malli gametophyte ni ichesai. So this is all in case of a haplodiplontic, and the here example is the bryophytes, laminaria, ectocarpus and algae. So now we will discuss about the last one, that is a diplohaplontic life cycle. Now we will discuss about this diplobiontic life cycle. So haplodiplontic లో ఏమన్నాము, haploid gametophyte అనేది dominant state లో ఉంటుందని చెప్పారు. In this case of diplohaplontic, ఇందులో diploid sporophytic phase is dominant. So diploid sporophyte is dominant over దేని మీద, haploid gametophyte. ఈ డిప్లాయిడ్ స్పోరోఫైట్ అనేది డామినెంట్ గా ఉంటుంది ఓవర్ హ్యాప్లాయిడ్ gametophyte, అండ్ దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి సమ్ ఆఫ్ pteridophytes, spermatophytes, spermatophyta or spermatophytes. Spermatophytes के में मस्त है. Spermatophytes in K classes, there are two classes, both angiosperms, gymnosperms. So these are the examples, or these are the plants which are grouped under this class, show diplohaplontic life cycle. So ఈ లైఫ్ సైకిల్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే డిప్లాయిడ్ స్పోరోఫైట్ అనేది డామినెంట్ స్టేజ్ లో ఉంటుంది ఓవర్ హ్యాప్లాయిడ్ gametophyte. దీనికి ఎగ్జాంపుల్ టెరిడోఫైటిక్ మెంబర్స్, స్పోమటోఫైటా మెంబర్స్. స్పోమటోఫైటాకి వచ్చేసరికి యాంజియోస్పర్మ్స్, జిమ్నోస్పర్మ్స్. Now I will draw a diagram here. ఇక్కడ ఏమవుతుందంటే స్పోరోఫైట్. ఈ స్పోరోఫైట్ అనేది 2n స్టేజ్ లో ఉంటుంది. It will develop into a spores. This will develop into a male gamete as well as a female gamete. Same fertilization జరుగుతుంది. Fertilization జరిగిన తర్వాత zygote will be forming. This zygote, instead of developing into a spores, it will develop into a gametophyte. ఇక్కడ ఈ zygote అనేది gametophytic stage కి మారుతుంది. This gametophyte produces a gametes. ఈ gametes అనేవి మళ్ళీ ఫ్యూజ్ అయ్యేసి జర్మినేషన్ అవుతాయి. ఫర్టిలైజేషన్ అయ్యి ఎన్ స్టేజ్ లో ఉన్న gametes అన్ని కూడా జర్మినేషన్ అయ్యి మళ్ళీ డిప్లాయిడ్ స్పోరోఫైట్ కింది స్టేజ్ కి వచ్చేస్తాయి. సో హియర్ ద స్పోరోఫైటిక్ ఫేజ్ ఇస్ డామినెంట్ అండ్ ద gametophytic stage is a recessive, అంటే అది దీనికన్నా ఎక్కువ డామినెంట్ క్యారెక్టర్ అనేది ఉంటుంది. సో విత్ దిస్ అగైన్ దే విల్ బి హ్యావింగ్ ఐసోమార్ఫిక్ ఇంకా హెటెరోమార్ఫిక్ అనేటువంటివి ఉంటాయి. ఐసోమార్ఫిక్ అని అంటే లైక్ మార్ఫాలజికల్ గా ఐసోమార్ఫిక్ డిప్లోహాప్లాంటిక్ లైఫ్ సైకిల్ as well as heteromorphic different diplohaplontic life cycles అని ఉంటాయి. ఐసోమార్ఫిక్ అంటే morphologically haploid cells and diploid cells are similar in both morphologically and dominant. So haploid cells ఇంకా diploid cells ఎప్పుడైతే morphological గా అంటే వాటి స్ట్రక్చర్ పరంగా సేమ్ ఉన్నప్పుడు, రెండు డామినెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం ఐసోమార్ఫిక్ కండిషన్స్ అని అంటున్నాం. when these haploid cells and diploid cell అనేది morphological గా dissimilar ఉన్నప్పుడు
heteromorphic generation అని అంటున్నాం. So with this we are completed this unit. So I'll give you a brief account starting. This is the plant kingdom. In this plant kingdom we have classified this plant kingdom into two types. One is the cryptogamy and the other one is the phanerogamy. These cryptogamy are the plants that are considered to be a flowering plants. Cryptogamy అన్ని కూడా flowering plants. Phanerogamy కి వచ్చేసరికి అవన్నీ కూడా non flowering plants. So this cryptogamy is again further divided into three classes. అది further గా three classes లాగా divide అయింది. The first one is the Thallophyta, second one is the Bryophyta, third one is the Pteridophyta. So ఈ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేవి డిఫరెంట్ ప్లాంట్ ఆర్గానిజమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ కమింగ్ టు దిస్ ఫెనరోగామీకి వచ్చేసరికి దిస్ ఫెనరోగామీ has been further classified into one main class called as Spermatophyta, a seed plant. So అందులో Spermatophyta is further divided into an angiospermic plant as well as an gymnospermic plant. దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి యాంజియోస్పర్మ్స్, ఇంకొకటి జిమ్నోస్పర్మ్స్. సో యాంజియోస్పర్మ్స్కి వచ్చేసరికి ఈ ప్లాంట్స్ అన్నిటిలో కూడా ఓవరీ అనేది ఉంటుంది. There will be the presence of ovary. And when coming to this gymnosperms, these gymnosperms are considered to be a naked seeded plants. Gymnosperms అన్నిటికీ కూడా naked seeded plants అని అంటున్నాం. And these angiosperms ఏవైతే ఉన్నాయో అవి ఫర్దర్ గా మళ్ళీ టూ టైప్స్ లాగా డివైడ్ అయ్యాయి. ఎలా మోనోకాట్స్ ఇంకా డైకాట్స్. సింగిల్ కోటిలిడన్ ఉంటే మోనోకాట్, డబుల్ కోటిలిడన్ ఉంటే డైకాట్. సో దిస్ ఇస్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ ప్లాంట్ కింగ్డమ్. ఈ ప్లాంట్ కింగ్డమ్ లో మీకు ఆల్గే గురించి వచ్చిన, బ్రయోఫైట్స్ గురించి వచ్చిన, టెరిడోఫైట్స్ గురించి వచ్చిన యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు ఎంత ఎస్సే రాసినా ఈ మేజర్ 8 క్యారెక్టర్స్ అనేటువంటివి ఉండాలి. లైక్ వాట్ ఆర్ ద ప్లాంట్స్ కాల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే ఉందనుకోండి, ఆల్గే ఆర్ కన్సిడర్డ్ టు బి అ లోవర్ క్లోరోఫిల్లస్ ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అని అంటున్నాం. బ్రయోఫైట్స్కి వచ్చేసరికి బ్రయోఫైట్స్ ఆర్ non-chlorophyllous atrachophytic vascular cryptogams. Vascular tissues absent ఉన్నాయి. So atrachophytic embryonic amphibians of plant kingdom. So అలా ఒక్కొక్క దానికి అలా certain definition ఉంది. So that plays a vital role. So that is the first important character. See 8 important characters గురించి in each class I am going to explain because these are the main things in order you to remember. So next వచ్చేసి like where does the plant organism survive? ఆ ప్లాంట్ అనేది ఎక్కడ బతుకుతూ ఉంటుంది, ఎక్కడ సర్వైవ్ అవుతుంది. It can be in water, it can be on land, it can be under soil, it can be under marine water. So ఇలా. And next thing దాని యొక్క సెల్ స్ట్రక్చర్ ఏంటి, అది ప్రోకారియోటిక్ టైపా లేదా యూకారియోటిక్ టైపా. థర్డ్ and the fourth one is సెల్ వాల్. ఆ సెల్ లోపల ఉన్న యొక్క సెల్ వాల్ అనేది దేంతో మేడప్ అయి ఉంది. దట్ ఈస్ ద ఫోర్త్ వన్. అండ్ కమ్ నెక్స్ట్ వన్ ఈస్ ద పిగ్మెంట్. ఆ సెల్ లో ఉన్న పిగ్మెంట్ ఎటువంటిది. దట్ సెల్ కన్సిస్ట్స్ ఆఫ్ విచ్ పిగ్మెంట్. దట్ ఈస్ ద ఫిఫ్త్ వన్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వాట్ డస్ ద రిజర్వ్ ఫుడ్ మెటీరియల్. ఆ యొక్క ప్లాంట్ లో రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ అది ఎలాంటి ఫామ్ లో స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. అండ్ సెవెంత్ వన్ ఈస్ దట్ వాట్ ఆర్ ద రిప్రొడక్టివ్ టైప్స్. అందులో ఎలాంటి రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఆ ప్లాంట్ లో. Reproduction is of 3 types again here. It can be a vegetative, it can be asexual, it can be sexual. And last 8th one is the what is the life cycle that a plant is going to undergo. A plant lo elanti life cycle anedi jarugutundi. So these are the 8 main important characters which you need to remember with your heading. Headings to saha ee 8 main characters ni ee anni plant lo gurupeట్టుకుంటే that will make a good essay. So last we discussed about this life cycles of different plant kingdom. Mainly there are 4 types: haplontic life cycle, diplontic life cycle, haplodiplontic as well as diplohaplontic. So haplontic lo em avutundi, haploid gametophyte anede haploid gametophyte ne produce chestundi.
ఫ్యూజన్ జరిగి మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ప్రొడ్యూస్ అయ్యి ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ ప్రొడ్యూస్ చేసిన జైగోట్ అప్లాయిడ్ లానే ఉంటుంది. డిప్లాయిడ్కి వచ్చేసరికి ఏమవుతుంది, డిప్లాయిడ్ స్పోరోఫైట్ అనేది స్పోర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ స్పోర్స్ ఫర్టిలైజ్ అయ్యి మళ్ళీ ద సేమ్ థింగ్ అక్కడ డిప్లాయిడ్ స్పోరోఫైట్ ని ప్రొడ్యూస్ చేస్తారు. డిప్లో అప్లాంటిక్ అంటే డిప్లాయిడ్ స్పోరోఫైట్ అనే స్టేట్ అనేది డామినెంట్ ఉంది. దేనితో పోలిస్తే డామినెంట్ ఉంది, అప్లాయిడ్ గ్యామెటోఫైట్ స్పోర్ తో పోలిస్తే డిప్లాయిడ్ గ్యామెటోఫైట్ స్పోర్ అనేది డామినెంట్ ఉంది. కమింగ్ టు హ్యాప్లో డిప్లాంటిక్ లో ఏమవుతుంది, హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైట్ డామినెంట్ ఉంది. దేనితో పోల్చిండ్రు, డిప్లాయిడ్ స్పోరోఫైట్. So these are the four main different types of a life cycle which alter the generations. So this is we have completed our total first chapter. Thank you.